నమస్కారం మిత్రులారా. మీరెప్పుడైనా గమనించారా? మన కళ్ల ముందే పెరిగినవారు, మనతో పాటే చదువుకున్నవారు కొందరు మాత్రమే జీవితంలో ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతుంటే, మరికొందరు మాత్రం జీవితాంతం సామాన్యులుగానే ఎందుకు మిగిలిపోతున్నారు? ఎదిగినవారి దగ్గర ఏమైనా అద్భుత దీపముందా? లేక వారికి అదృష్టం కలిసొచ్చిందా? ఖచ్చితంగా కాదు. గెలిచినవాడికి, ఓడినవాడికి మధ్య ఉండే ఏకైక తేడా ఒకే ఒక్క పదం, అదే క్రమశిక్షణ. ఈరోజు మనం మన ఛానల్లో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీలోని ధైర్యాన్ని పరీక్షించే ఒక పవర్ఫుల్ ఛాలెంజ్ మీకోసం ఎదురుచూస్తోంది. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న యథార్థ గాథను విందాం. అది మనలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ. ఒక ఊరిలో ఇద్దరు యువకులుండేవారు. ఒకరి పేరు ఆర్య, మరొకరి పేరు సాత్విక్. ఇద్దరికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే బలమైన కోరిక ఉంది. ఆర్య పుట్టుకతోనే చాలా తెలివైనవాడు. ఏ విషయాన్నైనా ఒక్కసారి చూస్తే చాలు పట్టేస్తాడు. అందరూ ఆర్య పెద్ద స్థాయికి వెళతాడని అనుకునేవారు. కాని వాడికి ఒక పెద్ద బలహీనత ఉంది. అది వాయిదా వేసే తత్వం. రేపు చేద్దాంలే, ఇంకా టైముంది కదా అని ప్రతి పనిని వాయిదా వేసేవాడు. ఉదయం 9 గంటల వరకు నిద్రపోవడం, మేల్కొన్న తర్వాత గంటల తరబడి సోషల్ మీడియాలో అనవసరమైన వీడియోలు చూడటం వాడికలవాటు. మరోవైపు సాత్విక్, ఇతను చాలా సామాన్యుడు. తెలివితేటలు అంతగా లేవు, కాని వాడి దగ్గర ఒక గొప్ప గుణముంది, అదే క్రమశిక్షణ. సాత్విక్ ప్రతిరోజూ తెల్లవారుఝామునే నిద్రలేచేవాడు. తన లక్ష్యం కోసం రోజుకు కనీసం 3 గంటలు కేటాయించేవాడు. పార్టీలు, షికార్లు అన్నీ పక్కన పెట్టేసి తన పని మీద దృష్టి పెట్టాడు. సరిగ్గా 5 ఏళ్లు గడిచాయి. 5 ఏళ్ల తర్వాత ఆర్య పరిస్థితేమిటో తెలుసా? ఇంకా పాత జీవితంలోనే ఉండిపోయి, నా లక్కు బాలేదు, నాకు సరైన అవకాశాలు రాలేదు అని ఇతరులను నిందిస్తున్నాడు. కాని సాత్విక్ తన క్రమశిక్షణతో ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇక్కడ తెలివితేటలు ఓడిపోయాయి, క్రమశిక్షణ గెలిచింది. గుర్తుంచుకోండి మిత్రులారా, టాలెంట్ అనేది మీకు ఒక అవకాశాన్నిస్తుంది, కానీ క్రమశిక్షణ మాత్రమే మిమ్మల్ని ఆ శిఖరం మీద నిలబెడుతుంది. మన భవిష్యత్తు ఎక్కడో 10 ఏళ్ల తర్వాత రాసిపెట్టి ఉండదు. అది ఈరోజు, ఇప్పుడు మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఒక్కరోజే కదా నిద్రపోదాం, ఒక్క అరగంటే కదా గేమ్స్ ఆడదాం అని మీరు చేసే కాంప్రమైజ్లే మీ జీవితాన్ని పతనం చేస్తాయి. క్రమశిక్షణ అంటే మనకు నచ్చిన పనులు చేయడం కాదు. మనకు ఇష్టం లేకపోయినా అది మన ఎదుగుదలకు అవసరమని తెలిసినప్పుడు ఆ పనిని సరైన సమయానికి పూర్తి చేయడమే అసలైన క్రమశిక్షణ. చాలామంది మోటివేషన్ కోసం ఎదురుచూస్తారు, కానీ మోటివేషన్ అనేది ఒక గాలిబుడగలాంటిది. అది ఇప్పుడుంటుంది, కాసేపయ్యాక పోతుంది. కానీ క్రమశిక్షణ అనేది ఒక అలవాటు. అది మీకు విసుగు పుట్టిస్తున్నా సరే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. జీవితంలో మీరు నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఒక్కటే: ఈరోజు కష్టపడితే రేపు సంతోషంగా ఉండొచ్చు, లేదు ఈరోజు ఎంజాయ్ చేస్తే రేపు జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. మన మెదడు ఎప్పుడూ సులభమైన దారిని వెతుకుతుంది. మొబైల్ ఫోన్ చూడటం ఈజీ, నిద్రపోవడం ఈజీ, కానీ జిమ్కి వెళ్లడం కష్టం, చదువుకోవడం కష్టం. ఏది కష్టమో అదే మీ జీవితాన్ని మారుస్తుంది. ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడే ఎదుగుదల ఉంటుంది. మీ మీద మీకు నియంత్రణ లేకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఒక వ్యక్తి తన కోరికలను అదుపులో పెట్టుకోగలిగితేనే అతడు లోకాన్ని జయించగలడు. అందుకే ప్రతిరోజు నిద్రలేవగానే మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి: ఈరోజు నేను చేస్తున్న పనులు నన్ను నా లక్ష్యానికి దగ్గర చేస్తున్నాయా లేక దూరం చేస్తున్నాయా? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నేను వీడియో మొదట్లో చెప్పినట్లుగా మీకొక ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను. అదే 30 డేస్ డిసిప్లిన్ ఛాలెంజ్. రాబోయే 30 రోజులు మీరు ఈ 5 సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలి. మొదటి సూత్రం: రేపు ఉదయం మీరు ఏ టైంకి లేవాలనుకుంటున్నారో దానికి 1 నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నిద్రలేవాలి. ఆ అలారం ఆపి మళ్లీ పడుకునే అలవాటును ఈరోజే చంపేయాలి. రెండో సూత్రం: మీ మొబైల్ ఫోన్ వాడకాన్ని కనీసం 50% తగ్గించాలి. అనవసరమైన రీల్స్ చూడడం మానేసి ఆ టైంని ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి కేటాయించాలి. మూడో సూత్రం: ప్రతిరోజు కనీసం 30 నిమిషాల పాటు ఏదో ఒక శారీరక వ్యాయామం చేయాలి. ఆరోగ్యవంతుడైన వ్యక్తి మాత్రమే కష్టపడగలడు. నాలుగవ సూత్రం: రోజుకు కనీసం 10 పేజీలైనా మంచి పుస్తకాన్ని చదవాలి. జ్ఞానమే మీ ఆస్తి. ఐదవ సూత్రం: ప్రతిరోజు పడుకునే ముందు ఆ రోజు మీరు చేసిన పనుల గురించి ఒక డైరీలో రాసుకోవాలి. ఈ 30 రోజుల ప్రయాణం మీ మెదడుని రీప్రోగ్రామ్ చేస్తుంది. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ దీన్ని పాటించడానికి చాలా ధైర్యం కావాలి. మరి ఆ ధైర్యం మీకు ఉందా? మీ జీవితాన్ని మార్చుకోవాలనే తపన మీకు ఉందా? ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి "ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్" అని టైప్ చేయండి.
చూద్దాం మన సబ్స్క్రైబర్స్లో ఎంతమంది నిజంగా వాళ్ళ లైఫ్ గురించి సీరియస్గా ఉన్నారో. సరిగ్గా నెల రోజుల తర్వాత మళ్ళీ ఇదే వీడియోకి వచ్చి మీలో వచ్చిన మార్పుని అందరితో పంచుకోండి. మిత్రులారా, సమయం ఎవ్వరికోసం ఆగదు. మీరు ఈరోజు తీసుకునే నిర్ణయమే రేపటి మీ చరిత్ర. మీకు ఉన్న తెలివితేటలు, మీకు ఉన్న అవకాశాలు అన్నీ ఒక ఎత్తు, మీ క్రమశిక్షణ ఒక్కటే ఒక ఎత్తు. క్రమశిక్షణ లేని జీవితం గాలిపటం లాంటిది. అది ఎగిరినా సరే ఎటు వెళుతుందో తెలియదు. కానీ క్రమశిక్షణ ఉన్న జీవితం రాకెట్ లాంటిది. అది నేరుగా లక్ష్యాన్ని చేరుకుంటుంది. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. మీలో అనంతమైన శక్తి ఉంది. దాన్ని బయటకు తీయాలంటే మీకు క్రమశిక్షణ అనే తాళంచెవి అవసరం. ఓటమి ఎదురైనా సరే క్రమశిక్షణతో మళ్లీ ప్రయత్నించండి. ఈ వీడియో మీకు స్ఫూర్తినిచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ మెసేజ్ కనీసం ఒక్కరి జీవితాన్ని మార్చినా మా ప్రయత్నం సఫలమైనట్లే. ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ప్రాణ స్నేహితులకు షేర్ చేయండి. ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక గొప్ప గుణమే. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. గుర్తుంచుకోండి, మీరు ఒక విజేతగా పుట్టారు. ఆ విజేతను బయటకు తీయడమే మీ బాధ్యత. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు క్రమశిక్షణతో ఉండండి. మీ కలల కోసం పోరాడుతూనే ఉండండి. జై హింద్.